హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 34. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రావ్య, మీ అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడు, ఇంకేం ప్రాబ్లం లేదు. ఏమో జానకి, మా అన్నయ్య మాట మీద నాకు నమ్మకం లేదు. తన మాట మీద నిలకడ ఉండదు. ఎప్పుడూ కరెక్ట్ డెసిషన్ తీసుకోడు, అన్నీ తప్పుగానే థింక్ చేస్తాడు. దానివల్లే ఈరోజు నాన్న ఇలా ఉన్నాడు. శ్రావ్య, మీ అన్నయ్య కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండానే ఇన్ని కంపెనీస్ ఒక్కడే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడా? ఒక్కడే టాప్ 1 బిజినెస్ మ్యాన్గా ఉన్నాడా? మీ అన్నయ్య ఇక్కడికి వచ్చేసరికి సార్ కంపెనీస్ ఎలా ఉన్నాయో తెలుసా? అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తూ ఇప్పుడు ఒక్కడే అలా కింద వాటిని పైన నిలబెట్టాడు. కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకుండానే అలా హ్యాండిల్ చేస్తున్నాడా? మీ అన్నయ్య ఏం చేసినా ఆలోచించి చేస్తాడు, కానీ తన ఒంటరితనం తనను మరింత ఒంటరివాణ్ణి చేసేస్తుంది. మెరుగు పెట్టకపోతే బంగారం కూడా మెరవదు కదా. అలానే మీ అన్నయ్యను దగ్గరుండి నడిపించే వాళ్ళు పక్కన లేరు శ్రావ్య. అమ్మ చిన్నతనంలోనే దూరమైంది. పిన్ని అమ్మ కాలేకపోయింది. ఆసరా లేకపోతే తీగ కూడా తనకు నచ్చినట్టే పెరుగుతుంది. కానీ మీ అన్నయ్య అలా కాదు శ్రావ్య. తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక్క మాట కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు కూడా తన సంపాదన మీద నిలబడ్డాడు. ఒక్క రూపాయి కూడా ఎవరిది వాడుకోడు. ఒకరిని చెయ్యి చాచడు, ఒకరి ముందు తల వంచడు. మీరు తనని మాత్రమే చూస్తున్నారు, తన మనసు చూడడం లేదు. తనది చిన్నపిల్లల మనస్తత్వం శ్రావ్య. అర్థం చేసుకుంటే చాలు, అలవాటైపోతాడు. తనకు తన మనసులో ఏముందో చెప్పటం కూడా సరిగ్గా తెలీదు. అందుకే అందరి ముందు అలా దోషిలా నిలబడుతున్నాడు. తన బాధను కూడా పైకి చూపించాడు. ఆ బాధను కూడా కోపంగానే చూపిస్తాడు. మీరు అది కోపం అనుకుంటారు, కానీ ఆ కోపం వెనుక తన బాధను అర్థం చేసుకోవడం లేదు శ్రావ్య. బహుశా ఇప్పటి వరకు తనని అర్థం చేసుకొని తన పక్కన ఉండేవాళ్ళు తనతో లేరనుకుంటా. అందుకే అందరికీ అలా కనిపిస్తున్నాడు. తన మనసులో బాధను చూడకుండా మనం చూసింది మాట్లాడటం సరికాదు కదా. జానకి చెప్పుకుంటూ పోతే శ్రావ్య అలా వింటూ చూస్తూ ఉంది. అలా చెప్పుకుంటూ పోతున్న జానకి శ్రావ్య చూపుని గమనించగానే తనేమంటుందో తలుచుకొని సైలెంట్ అయిపోతూ, మీ అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. సార్కి కూడా ఏం కాదు, ధైర్యంగా ఉండు అంటూ తనకు నచ్చ చెప్తూ ఉంది. జాను, నేను చేసిన తప్పులకు నిన్ను తలెత్తి కూడా చూడలేకపోతున్నా. నా వల్ల కావడం లేదు. అనుక్షణం నేనన్న మాటలు నన్ను నిలువెల్లా దహించి వేస్తున్నాయి. నా వల్ల కావడం లేదు జాను. నేను అనుకోలేదు, నేను ఇంత తప్పు చేస్తాను అనుకోలేదు. ఇన్నాళ్ళు నువ్వు నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోలేదు అనుకున్నా, కానీ నేనే నిన్ను అర్థం చేసుకోవడంలో పొరపడ్డాను. నా సంతోషాన్ని, నా ప్రేమను, నా జీవితాన్ని నేనే నా చేతులతో దూరం చేసుకున్నాను. ప్రేమించాను అంటూ నీకు కన్నీళ్లే మిగిల్చాను. ఒంటరిదాన్ని చేసేశాను. చివరికి మన మధ్యలో ఉన్న బంధాన్ని కూడా తెంచేశాను. నా వల్ల కావడం లేదు జాను. ఈ పెయిన్ నా వల్ల కాదు. ఇన్నేళ్ళు నీకు నచ్చనట్టు నిన్ను బాధ పెడుతూ ఉన్నాను, కానీ ఇకపై నీకు నచ్చినట్టు నిన్ను బాధ పెట్టకుండా ఉంటాను. అలానే ఉంటాను. దానికోసం ఎంత బాధైనా పడతాను జాను. నువ్వు అడిగినట్టే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను, చేసుకుంటాను. కానీ నిన్నే చేసుకుంటాను, నిన్ను మాత్రమే చేసుకుంటాను. నా భార్యని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను.
ఎన్నో తప్పులు చేశాను జాను. అన్ని తప్పుల్లో ఇది ఒక తప్పు అవుతుంది. అంతేకాని నిన్ను మాత్రం మళ్ళీ వదులుకోను. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్లేదు. కానీ నువ్వు నా సొంతం, నా భార్య అన్న నమ్మకాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను. నీకు నచ్చినట్టే పెళ్లి చేసుకుంటాను కానీ నిన్నే చేసుకుంటాను జాను. మన మధ్య తెగిపోయిన బంధాన్ని ముడివేశాకే నిన్ను క్షమించమని అడుగుతాను. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను. ఒకసారి తెలియక దూరం చేసుకున్నా, ఇప్పుడు తెలిసి దూరం చేసుకోలేను. దూరంగా బ్రతకలేను. అలా అని నిన్ను ఇబ్బంది కూడా పెట్టను. ఈ పెళ్లి లోపలే నీ మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను. లేకపోతే ఈ పెళ్లినే కాదు, ఈ లోకాన్ని వదిలేస్తాను. అంతేకాని నిన్ను కాదని వదులుకోలేను. ఈ పెళ్ళి ఇవన్నీ వదిలేసి నిన్ను నివ్విని దూరంగా అయినా చూసుకుంటూ బ్రతికేద్దామనుకున్నా. కానీ పెళ్ళే చేసుకోవాలి అంటే అది నువ్వే జాను. నిన్నే చేసుకుంటాను. ఆ రోజు నీ మీద కోపం నాతో ఆ చెత్తవాగుడు వాగించింది. ఇప్పుడు అదే నిన్ను నాకు దూరం చేస్తుందంటే నా వల్ల కాదు జాను. నిన్ను క్షమించమని అడిగితే ఒప్పుకుంటావు, కానీ నిన్ను అడిగే ఆ ధైర్యమే నాకు లేదు. బట్ నిన్ను మాత్రం వదులుకోలేను. నువ్వు కాదు అన్నా చీకొట్టినా కూడా నేను చేసిన దానికి తక్కువే అవుతుంది. బట్ నీవే లేకుండా ఇద్దరికీ దూరంగా నా వల్ల కాదు. తప్పు చేశాను జాను. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ హాస్పిటల్. మై హస్బెండ్ ఇస్రో ఇన్ సిక్, సో దట్స్ వై ఐ యామ్ ఇన్ హాస్పిటల్. యూ హ్యావ్ టు గివ్ బ్లెస్సింగ్స్ టు మై హస్బెండ్. అందరూ ఈ పోస్ట్ చూశాక నాకు లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడే నాకు ఫ్యాన్స్, నా హస్బెండ్కి బ్లెస్సింగ్స్ అన్నీ దొరుకుతాయి. బాయ్ ఫ్రెండ్స్. అమ్మా, ఏం చేస్తున్నావు? అది రీల్స్ చేయలేదు పొద్దున్నుంచి, అందుకే రీల్స్ చేస్తున్నా శ్రావ్య. కావేరి వైపు ఒక చూపు చూసి పక్కకు వెళ్ళిపోతుంది శ్రావ్య. కానీ కావేరి మాత్రం తగ్గేదేలే అంటూ తన పనిలో తను బిజీగా ఉంది కావేరి. శ్రావ్య, నేను వెళ్ళి మీకేమైనా తినడానికి క్యారియర్ తీసుకొస్తాను. చింటూ గాడిని నాకు ఇవ్వు, ఇంటి దగ్గరే ఉంటాడు, ఇక్కడ వీడెందుకు అంటూ శ్రావ్య దగ్గర చింటూని తీసుకుని వెంటనే వచ్చేస్తాను అంటూ బయటకు వెళ్తుంది జానకి. ఇంటికి వెళ్ళేసరికి పొద్దున హడావిడిగా బయటకు వెళ్తూ నివిని ఇంట్లో వదిలేయడంతో స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది నివి. చింటూ అప్పటికే పడుకొని ఉండడంతో తనని తీసుకొని లోపలికొచ్చి బెడ్పై పడుకోబెట్టి బయటకు వస్తుంది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేసి క్యారియర్ తీసుకుని వెళ్తుంటే నేను వస్తాను అంటూ నివి గోల చేయడంతో తనని కూడా తీసుకొని వెళ్తుంది. జానకి చింటూ దగ్గర సుబ్బుల్ని ఉంచి, అమ్మా, తాతయ్య దగ్గరే చాక్లెట్ కూడా ఉన్నాడా? అవును, హర్ష గారు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు అని. అయినా ఇంత సడన్గా పెళ్ళి వద్దు అంటున్నారు. అసలు ఏమై ఉంటుంది? నిన్నటి నుంచి చాలా డల్గా ఉన్నారు, ఏమై ఉంటుంది? అమ్మా, నిన్నే చాక్లెట్ కూడా అక్కడే ఉన్నాడా? ఏమో, నాకు తెలీదు. అయినా నిన్ను తన దగ్గరికి వెళ్ళకొని చెప్పా కదా, తొందరలో తనకి పెళ్ళవుతుంది. నువ్వింకా తనకి దూరంగా ఉండు, లేకపోతే ఆంటీ కాదు, నేనే నిన్ను తంతాను. మన వల్ల ఎవరూ బాధపడకూడదు, అది గుర్తుపెట్టుకో అంటూ సీరియస్గా చెప్పి కార్ దిగి నివిని తీసుకొని లోపలికి వెళ్తుంది. జానకి అన్నదానికి డల్గా తన వెనుకే నడుస్తూ వస్తుంది. తనకి దూరంగా ఉండమంటే ఆ చిన్ని మనసుకి ఏమర్థమైందో కానీ సైలెంట్గా నడుస్తుంది. చూస్తూనే బాగా అలిగినట్టుందని అర్థమవుతుంది జానకి. శ్రావ్య, ముందు కాస్త తినండి, అంకుల్కేం కాదు, ధైర్యంగా ఉండండి అంటూ వాళ్ళకి ప్లేట్స్లో భోజనం పెట్టిస్తూ తన కళ్ళు తనకే తెలియకుండా హర్ష కోసం వెతుకుతున్నాయి. అత్త, మీరే ఉన్నారు, చాక్లెట్ ఎక్కడా? దీన్ని మాత్రం మార్చలేం అని మనసులో అనుకుంటూ, నివి సైలెంట్గా ఉండు. శ్రావ్య, నువ్వు తిను. అవును, మీ అన్నయ్య ఎక్కడా?
నిన్ను నేను మార్చలేను అని అనుకుంటుంది మనసు. నేను అదేగా అడిగింది. నన్ను అనేసి నువ్వు అడుగుతున్నావా? నీతో కటిఫమ్మా అంటుంది నివి. అన్నయ్య ఇక్కడికి రాలేదు జానకి, నేను కూడా గమనించలేదు అంటుంది శ్రావ్య. ఇక్కడికి రాలేదా? అంటే ఎక్కడికి వెళ్ళారు అని మనసులో అనుకుంటూ, శ్రావ్య మీరు తింటూ ఉండండి అంటూ రూమ్ నుండి బయటకు వస్తుంటే వెనకే నివి కూడా వస్తుంది. నువ్వెక్కడికే? నా వెనకే తోకలాగా. నేనేం నీ వెనక రావట్లేదు, నువ్వే నా ముందొస్తున్నావు. దానికి నేనేం చేయను? నేను నా చాక్లెట్ కోసం వస్తున్నా, నీతో ఏం రావట్లేదు. నీతో నేను కటీఫ్. అవునా? అయితే ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, నేను లోపలికి వెళ్తున్నా అంటూ జానకి వెనక్కి తిరుగుతుంటే, అమ్మా నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా? తాతయ్యకి బాలేదనేసి చాక్లెట్ అక్కడ బాధపడుతూ ఉంటాడు పాపం. అన్నం కూడా తినలేదు, ఆకలిగా ఉంటాడు. నన్ను చాక్లెట్ దగ్గరికి తీసుకెళ్ళమ్మా ప్లీజ్. కావాలంటే నీతో కాంప్రమైజ్ అవుతాను, సరేనా? అలా రావే దారిలోకి పద. నా దగ్గర కాదు ఎకసెకాలు. అయినా హర్ష గారు ఎక్కడున్నారు అంటూ మార్నింగ్ తీసుకువెళ్ళిన లాన్ వైపు తీసుకెళ్తే ఇంకా అక్కడే లాన్లో కింద కూర్చొని ఉన్న హర్షని చూసి, హర్ష గారు ఇంకా అక్కడే ఉన్నారా అని అనుకుంటూ ఉండగానే చాక్లెట్ అంటూ నివి పరిగెడుతూ హర్ష దగ్గరికి వెళ్ళిపోయి తనని చుట్టేసుకుని, చాక్లెట్ నువ్వేంటి ఒక్కడివే ఉన్నావు అంటూ మెడ మీద వాలిపోతుంది. అప్పటి వరకు తన ఆలోచనలు ఆపకుండా అలానే ఉన్న హర్ష నివి అలా పట్టుకోగానే బుగ్గన ముద్దు పెడుతున్న నివ్విని చూసి పక్కకి తిరిగి తన కళ్ళను తుడుచుకుంటూ ఉంటాడు. చాక్లెట్ తాతయ్యకి ఏం కాదు, నువ్వేడవకు. మా అమ్మ చెప్పింది తాతయ్యకి ఏం కాదని. నీకు తెలుసా? మా అమ్మ చెప్తే అయిపోతుంది. మా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కదా అంటూ నవ్వుతుంటే, నిజమే మీ అమ్మ చెప్తే జరుగుతుంది. నేనే లేటుగా తెలుసుకున్నా లిటిల్. నువ్వేంటమ్మా ఇక్కడ? అయ్యో నీకోసమే వచ్చాను చాక్లెట్. నువ్వేమో ఇక్కడున్నావు, అమ్మ కూడా వచ్చింది, అటు చూడు అంటూ అక్కడ పక్కన ఉన్న జానకిని చూపిస్తుంది. హర్ష జానకి వైపు చూస్తుంటే, చాక్లెట్ నీ చేతికి బ్లడ్ వస్తుంది అంటూ హర్ష చేతిని పట్టుకుంటుంది. అప్పుడే జానకి హర్ష చేతి వైపు చూడగా హర్ష చెయ్యి నుంచి బ్లడ్ వస్తుంటే, మార్నింగ్ తను హర్ష చెయ్యి పట్టుకొని రావడం గుర్తొచ్చి, నేను చెయ్యి పట్టుకున్నాను అనేసి ఆ చేతికే గాయం చేసుకున్నారా? అంత కోపమేంటి హర్ష గారు నా మీద అని బాధపడుతూ చూస్తుంది జానకి. జానకి వెళ్ళిపోయినప్పుడే తన చేతిని పక్కనే ఉన్న బెంచ్కి కొట్టుకోగా ఆ చేతికి బ్లడ్ వస్తున్నా కూడా ఏం పట్టనట్టు ఉన్నా హర్ష నివి మాటకు తేరుకుంటాడు. చాక్లెట్ బ్లడ్ వస్తుంది, చిన్న దెబ్బే లిటిల్, తగ్గిపోతుందిలే, నువ్వు ఏడవకు అంటూ నివి కళ్ళు తుడుస్తాడు. అమ్మ చాక్లెట్కి దెబ్బ తాకింది, నాకు మందేసినట్టు చాక్లెట్కి కూడా వెయ్యమ్మా. ఇక్కడే డాక్టర్స్ ఉన్నారు కదా నివి, ట్రీట్మెంట్ చేయించుకుంటాడు, నువ్విటురా. లేదు చాక్లెట్ నీకు నేను మందేస్తాను, నువ్వు పద అంటూ హర్ష చేయి పట్టుకొని పైకి లేపుతుంది. హర్షిత్ సార్ నేను చేయి పట్టుకున్నాననేసి దెబ్బ తాకించుకున్నారు. సారీ, నా వల్లే మీరు గాయం చేసుకున్నారు. నా ఇంటెన్షన్ మిమ్మల్ని పట్టుకోవాలని కాదు, ఇంకెప్పుడు అలా చేయను అంటూ జానకి అంటుంటే నవ్వలేని నవ్వు ఒకటి నవ్వేసి నివి చేయి పట్టుకొని ముందుకు కదులుతాడు. నేను చేసిన దానికి నన్ను ఇలా అర్థం చేసుకోవడంలో తప్పులేదు జాను. దీనికి కారణం నేనే జాను, నేను చేసుకున్న తప్పే అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతో హ్యాండ్కి కట్టు కట్టించుకొని బయటకు వస్తాడు హర్ష. నాకు వద్దు, నాకు ఆకలిగా లేదు. చాక్లెట్ దెబ్బ తగిలిందనేసి వద్దు అంటున్నావా? నాకు దెబ్బ తగిలితే మా అమ్మే నాకు పెడుతుంది, నేను నీకు పెట్టనా చాక్లెట్ అంటూ హర్ష చేతిలో ఉన్న ప్లేట్లో అన్నం చిన్న చిన్న చేతులతో కలుపుతూ హర్ష నోటి దగ్గరికి తీసుకొస్తుంది. జానకి అదంతా చూస్తూ తన చూపు పక్కకి తిప్పేసుకుంటుంది చూడలేక. లిటిల్ మీతో నవ్వుతూ ఉండాల్సింది నా వల్ల. నువ్వు మీ అమ్మ చాలా బాధపడ్డారు బంగారం. నేనే నీ నాన్ననని తెలిస్తే, నేను చేసిన పని తెలిస్తే కూడా
నన్ను ఇంత ప్రేమగా చూస్తావా తల్లి? మీ నాన్నను అని చెప్పుకోలేను. మీ అమ్మని నా నీ నాన్న ఎవరని నేనే అడిగి ఎంత బాధ పెట్టానో కదా! ఐఎమ్ సారీ లిటిల్ అనుకుంటూ తననే చూస్తున్నాడు. చాక్లెట్ తిను, తినకుండా నన్నే చూస్తున్నావేంటి? పట్టు అంటుంటే నివి అతనికి అవన్నీ ఇష్టం ఉండదు. తనకు తానే తింటాడు. అందులో స్పూన్ వేసి ఇవ్వు సరిపోతుంది అంటూ శ్రావ్య అంటుంటే నివి చేతిని పట్టుకొని తన నోట్లో పెట్టుకుంటాడు. చూసావా అత్త, మా చాక్లెట్ తింటున్నాడు, నువ్వు తిను చాక్లెట్ అంటూ తనకు పెడుతుంది. నివి చేతితో తినడం చూసిన శ్రావ్యకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తన చేతితో కూడా తినేవాడు కాదు. అలాంటిది ఈ చిన్నపిల్ల పెడితే కాదు అనకుండా తింటున్నాడు. ఏంటో మా అన్నయ్య, ఎవరికీ అర్థం కారు అని అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటుంది శ్రావ్య. హర్ష నివి చేతితో మొత్తం తినేస్తాడు కాదు అనకుండా. చాక్లెట్ తాతయ్యకి ఏం కాదులే, నువ్వేడవకు, నువ్విలా ఉంటే బాలేదు, నాకు ఏడుపు వస్తుంది లిటిల్ అంటూ నివిని దగ్గరికి తీసుకుని బుగ్గను ముద్దు పెట్టి తను ముద్దు పెట్టిన చోట రబ్ చేస్తూ, లేదు నివి, నేను ఇంకెప్పుడు ఇలా ఉంటాను అండ్ ఐఎమ్ ప్రామిస్ ఎప్పుడు ఇలా ఉండను బంగారం, స్వచ్ఛమైన నీ నవ్వంతా ఆనందంగా ఉంటాను సరేనా అంటూ తనని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. అప్పటి వరకు కంటి కొసల చాటున దాగిన కన్నీళ్లు బయటకు వస్తుంటే దాన్ని బయటకు చూపించకుండా వేళ్లతో తుడిచేసుకుంటాడు హర్ష. కాసేపటికి ఆనందరావుని రూమ్కి షిఫ్ట్ చేయగానే అందరూ ఆయన్ని చూస్తారు. డిస్టర్బ్ చేయకూడదు అన్నారు అనేసి అందరూ ఒకసారి చూసి బయటకు వచ్చేస్తారు. ఇంకా 24 గంటలు గడిస్తే కానీ హోప్స్ ఇవ్వలేము అనడంతో అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. శ్రావ్య, మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నారు, నువ్వు అన్నయ్య ఇంటికి వెళ్ళండి, నేనుంటాను, మీరు మార్నింగ్ వచ్చేయండి, పైగా చింటూ ఒక్కడే ఉన్నాడు కదా అంటూ కావేరి, శ్రావ్య, రాహుల్ని పంపిస్తుంది జానకి. నీవే వెళ్ళను, అక్కడే ఉంటాను అంటూ హర్ష వల్ల ఉండిపోవడంతో వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు. హర్షిత్ గారు, మీరు కూడా వెళ్ళండి, నిన్నటి నుంచి ఇంతే ఇక్కడే ఉన్నారు, నేనుంటాను. నివి, నువ్విట్రా, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు అంటూ హర్ష ఒళ్ళో ఉన్న నివిని పట్టుకుంటుంది. కాసేపు నాతోనే ఉండనివ్వవా జానకి, చాలా లో ఫీల్ ఉంది, నివి నాతోనే ఉంటే ఐ ఫీల్ బెటర్, కాసేపు ఆగిచ్చేస్తాను అంటాడు హర్ష. ఎప్పుడూ కమాండింగ్గా ఆర్డర్ వేసే హర్ష ఇప్పుడు అలా బాధగా మాట్లాడుతుంటే కాదు అనలేక వెనక్కి వచ్చేసింది. హర్షకు వాళ్ళ నాన్నకు అలా అయ్యిందనేసి బాధపడుతున్నారనుకొని జానకి కూడా ఆ కన్వర్జేషన్ ప్రొలాగ్ చేయలేదు. అలా అనేకంటే తనని అలా చూడలేకపోతుంది. అలా అని దగ్గరికి వెళ్ళలేదు, అందుకే అక్కడ ఉండలేక పక్కకు వచ్చేసింది. హర్ష మాత్రం నివిని వదలకుండా అలానే ఒళ్ళో ఉంచుకొని తను చెప్పే మాటలకి ఊకొడుతూ తన బాధని నివి మాటలు మంత్రాల్లా పనిచేస్తుంటే అన్నీ మర్చిపోయి ఆ క్షణం తన కూతురి మాటలతో సేద తీరుతున్నాడు. అలానే తనతో మాట్లాడుతున్న నివి నిద్రపోవడంతో తనని ఎత్తుకొని వచ్చి వాళ్లకు అలౌట్ చేసిన రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టి తనని చూస్తూ, మీ అమ్మ చాలా మంచిది నివి, నేనెన్ని మాటలు అన్నా కూడా నేను అడిగితే కాదు అనలేదు, కానీ ఆ మంచితనాన్ని నేనే అర్థం చేసుకోలేదు. నువ్వే లేకపోతే ఈ రోజుకి మీ అమ్మను అర్థం చేసుకునేవాణ్ణి కాదేమో. మా అమ్మ బంగారం, నా కోసం మళ్ళీ వచ్చింది అంటూ నా ప్రేమను నాకు ఇవ్వడానికి తనను అంతే చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టి అలా చూసుకుంటూ అంతే నిద్రపోయాడు. బెడ్ మీద తలపెట్టి ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు చేతులేసి నిద్రపోతున్న వాళ్ళని చూస్తూ, హర్ష గారు, ఎందుకు దానికి మీ మీద ఇంత ప్రేమ పెరిగేలా చేస్తున్నారు? నా నుంచి దాన్ని దూరం చేయాలని మీరు చూస్తుంటే మీ దగ్గర ఉన్నదాన్ని కూడా నేను మీ నుంచి తీసుకోలేకపోతున్నా. నన్నెందుకు ఇలా మనసు లేని దాన్ని చేస్తున్నారు హర్ష గారు? మీ ప్రేమ దానికి అలవాటైతే రేపు అది కూడా నాలాగే ఏడుస్తూ ఉండాలా? అసలు మీకు దూరంగా ఉండడం నరకం హర్ష. నా నీడని కూడా భరించలేకపోతున్నారు, నన్నింత ద్వేషిస్తున్నారా అంటూ హర్ష చేతిని పట్టుకోబోతూ
హర్ష అన్న మాటలు గుర్తొస్తుంటే తన చెయ్యి వెనక్కి తీసుకుంటూ, మీకు తెలుసా, మీరెన్నన్నా కూడా నాకు మీ మీద కోపం రావడం లేదు హర్ష, జాలేస్తుంది. రేపటి రోజున మీకు నిజం తెలిస్తే మీరేమవుతారో అనే భయమేస్తుంది. నా చెల్లికి నేనంటే కోపమని తెలుసు, కానీ అదింత పని చేస్తుందనేసి నేను అనుకోలేదు హర్ష. తెలిస్తే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఇంకా ఇక్కడే ఉండి నీకు నిజం చెప్పలేను. నువ్వు ఇంకో అమ్మాయితో కలిసి ఉంటే చూస్తుండడం కూడా నా వల్ల కాదు. నీకు ఒకటి అర్థం కావడం లేదు హర్ష. నివి కోసం ఇంత తాపత్రయపడుతున్నావు. నీకు కూతురైనా నువ్వు చేసుకునే అమ్మాయికి కూతురు కాలేదు. ఆ నిజం అర్థం చేసుకో. అర్థం లేని ఆలోచనతో అందరికీ బాధలు పెడుతున్నావు. నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. నీ మీద పైకి కోపం చూపిస్తున్నా కానీ నాకు ఎప్పటికీ నువ్వంటే ప్రాణమే హర్ష గారు. కానీ ఎక్కడ నా కూతుర్ని నాకు దూరం చేస్తారనే భయం. అందుకే మీతో అంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. నా వల్ల కావట్లేదు హర్ష గారు. బహుశా ఇంకా లైఫ్లో జాను అని ప్రేమగా పిలవటం మీ దగ్గర నుంచి విననేమో కదా. మేబీ పూర్వజన్మలో ఏ జంటను విడదీసి ఉంటాను. అందుకే ఆ దేవుడు అంతులేని ప్రేమను పంచేవాణ్ణి నాకు భర్తగా ఇచ్చి తన మనసులో నాకు చోటు లేకుండా చేశాడు. కానీ నాకు మాత్రం ఎప్పటికీ మీరంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఉన్న ప్రేమే. ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదనుకుంటా. ఆ రోజు మీతో అలా మాట్లాడడానికి నేనెంత చచ్చిపోయానో నాకే తెలుసు. భయం వేసింది. నేను ఎక్కడ తగ్గితే నా కూతుర్ని లాగేసుకుంటారో అని భయం వేసింది. కానీ కాస్త కాదు చాలానే కోపం వేసింది హర్ష గారు. మీరు మాటల్లో మనుషుల్ని చంపేస్తారు తెలుసా. ఒక్కో మాట మళ్ళీ లేవకుండా అంటారు. ఆ మాటలు వింటే ఆ క్షణం ఇంకా బతికుండడం అవసరమా అనిపిస్తుంది తెలుసా అంటూ చిన్నగా కదులుతున్న హర్షని చూసి వెనక్కి వచ్చేస్తుంది. ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసేసి బయటే చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. జానకి ఇంకా మేము ఉంటాం, నువ్వు వెళ్ళు, నైట్ నుంచి ఇక్కడే ఉన్నావంటూ శ్రావ్య అనగానే నివి ఇంటికి వెళ్తాం పదా అంటూ, నాన్న నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి పదా, టైం అవుతుంది అంటూ నివిని తీసుకొని బయటికి వచ్చేస్తుంది. వాళ్ళ వెనకే హర్ష కూడా బయటకు వచ్చేసి కారులో కూర్చున్న జానకిని చూసి, నిన్నటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నేను కూడా వస్తాను అని అడగచ్చు కదా జాను అని అనుకుంటూ ఆ కారుకి ఎదురుగా వస్తాడు. ఇదేంటి ఈయనొస్తున్నాడు, ఇప్పుడెన్ని మాటలు అనడానికి వస్తున్నారు, అయినా నా కోసం ఎందుకు వస్తారులే, దీనికోసమే అనుకుంటా అని అనుకుంటూ చూస్తుంది. చాక్లెట్ నువ్వేంటి కారుకి అడ్డంగా వచ్చావు అంటూ విండో నుంచి తల బయటకు పెట్టి చూస్తుంది. లిటిల్ నా కార్ రిపేర్ పంచర్ అయింది బంగారం, నేను నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాను, ఐ నీడ్ షవర్ బ్యాడ్లీ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, మీ అమ్మ నన్ను డ్రాప్ చేస్తుందేమో అడుగు అంటూ జానకి వైపు చూస్తాడు. నివి క్యాబ్ బుక్ చేసుకుంటే 5 minutesలో క్యాబ్ వస్తుంది అని చెప్పు, నువ్వు లోపలికి రా, మనకు టైం అవుతుంది. మనం కూడా అక్కడికే కదమ్మా వెళ్ళేది, చాక్లెట్ కూడా మనతోనే వస్తాడు, మనం తీసుకెళ్దామమ్మా ప్లీజ్ ప్లీజ్. మనలాంటి వాళ్ళ కార్స్ మీ ఫ్రెండ్ ఎక్కరు బంగారం, మీ ఫ్రెండ్స్ ఎక్కే కార్స్ సపరేట్గా ఉంటాయి, ఏమంటారు హర్షిత్ గారు, నిజమే కదా. అన్నీ మనసులోనే బాగానే పెట్టుకుంది. అవునులే, నేనేమైనా తక్కువ అంటేనే కదా అన్ని మాటలు అన్నప్పుడు ఎన్నన్నా పడాలి, కానీ నువ్వు హోప్స్ లూజ్ అవ్వకు హర్ష, బీ స్ట్రాంగ్ అని మనసులో తనని తానే మోటివేట్ చేసుకుంటూ, ఏది ఎక్కినా కూడా మనం వెళ్ళే గమ్యం ఒకటే కదా, అప్పుడు ఎలా వెళ్ళినా పర్లేదు, నేను ఎక్కుతాను అంటూ జానకి సమాధానం కోసం కూడా వెయిట్ చేసుకుండా డోర్ ఓపెన్ చేసుకుని నివిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని కారు పోనివ్వు అన్నట్టు ఐబ్రో పైకి ఎత్తి చూపించాడు. ఏంటో కొత్తగా పక్కన కూర్చున్నాడు, మొన్నేగా నా పక్కన కూడా ఉండను అంటూ వెనక్కి వెళ్ళాడు. ఈయన మనసు నాకు అర్థం కాదు అని అనుకుంటూ సైలెంట్గా కారు స్టార్ట్ చేసి కాసేపటికి తన ఇంటి ముందు కారు ఆపేసి జానకి కారు దిగేసి నివి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. జాను ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నారు,
కనీసం చూడను కూడా చూడట్లేదు. హర్ష, నువ్వు చాలా కష్టపడాలి నాన్న. జాను మనసు మారాలంటే ఎన్ని పనులు చేయాలో. ఇప్పుడు నీకు నీ బంగారమే ట్రంప్ కార్డ్. లేకపోతే జాను నిన్ను బేరు కూడా చేయదు. ఇలానే ఉంటే ఇంతే, ఇంకా దూరం అవుతాం. పద. ముందు జాను చేతి కాఫీతో మొదలు పెట్టాలి. అప్పుడు ఇస్తే వద్దని నేలకేసి కొట్టాను. ఇప్పుడు అడిగితే నన్ను నేలకేసి కొడుతుందేమో. హర్ష, భయపడకు. నువ్వు అసలే భయపడే క్యారెక్టర్ కాదు. బీ స్ట్రాంగ్ హర్ష. పద పద అంటూ తనని తానే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. ఏంటి హర్షిత్ సార్ మా ఇంటి బయట ఉన్నారు? దారి మర్చిపోయారా? ఇల్లు గుర్తులేదా? అంటే అది, అమ్మో జాను అలా చూడకే, భయంగా ఉంది. నా వల్ల కావట్లేదు. ఏం మాట్లాడాలి జాను? హర్షిత్ సార్, అది నాకు ఇంట్లో ఎవరూ లేరు, భయంగా ఉంది. హా, భయంగా ఉందా? మీరేమైనా చిన్నపిల్లలా భయపడ్డానికి? చా, అబద్ధం చెప్పడం కూడా చేత కాదా? ఏం అబద్ధం వింటే నవ్వుతారు కానీ నమ్ముతారా అంటాడు హర్ష. మరి జాను మనసుని గెలుచుకోవడానికి హర్షిత్ ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు? అలాగే ఈ స్టోరీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి చెప్తున్నాను, ఇక కావేరి కామెడీ ముందు ముందు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎపిసోడ్ అదే ఈ స్టోరీని ఇంతకుముందు చూసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. ఇక ముందు ముందు కావేరి కామెడీ అలాగే స్టోరీ కూడా చాలా హైప్ ఉంటుంది. మరి ఇక రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది చూడాలంటే ఏం చేయాలి? కామెంట్ చేయాలి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.